కరీంనగర్ అపోలో రీచ్ హాస్పిటల్ దగ్గర తీగలకుట్టపల్లి సమీపంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 154 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. గత ఆగస్టులో పనులను ప్రారంభించారు. రెండు వైపులా 4 వరుసల ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంది. ఇందులో భాగంగా ఒకవైపు 2 వరుసల నిర్మాణాన్ని చేపట్టారు. చొప్పదండి వైపు 7 పిల్లర్లు, కరీంనగర్ వైపు 8 పిల్లర్లు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నాటికి రైల్వే ఆర్ఓపీ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలున్నా ఇప్పటికీ పిల్లర్ల దశలోనే పనులు సాగుతున్నాయి. దీంతో రైల్వే గేటు వద్ద వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గేటుకు తోడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో వాహనదారులు గేట్ను దాటాలంటే గంటల సమయం పడుతోంది. మంచిర్యాల, లక్షటిపేట, ధర్మారం, చొప్పదండి ప్రాంతాలకు వాహనాలు వెళ్తూ ఉంటాయి. రోజుకు వేల వాహనాలు గేటు వద్దకు రావడం ఒక ఎత్తైతే గేట్ను దాటి గమ్యస్థానానికి చేరడం మరో ఎత్తవుతోంది. దూర ప్రాంతాల నుంచి అంబులెన్స్లో కరీంనగర్ వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు 10ల సంఖ్యలో రైళ్లు ఈ గేటు గుండా వెళ్ళినప్పుడల్లా గేటు పడ్డంతో అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి. రైల్వే ఇంజిన్ మార్చుకునే సమయంలోనూ గేటు వేస్తుండటంతో ప్రయాణికులు వేచి చూడాల్సి వస్తోంది. రైల్వే స్టేషన్ వద్ద గేటు పడగానే వాహనదారుల ముందుకు వచ్చి 2 వైపులా వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఎదురుగా వచ్చే వాహనాల ముందు కదలలేకపోతున్నాయి. గేటు వద్ద పోలీసులను ఏర్పాటు చేసి ట్రాఫిక్ను నియంత్రించాల్సిన, క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. వాహనదారులు స్థానికులను వేగవంతం చేసి వంతెన పనులు పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.